క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వాక్య వర్తమానంలో మొదటి యోహాను 4:4 లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని వాక్య వర్తమానం సెలవిస్తుంది. కనుక మీరు వాడిని జయించి ఉన్నారని వాక్య వర్తమానం సెలవిస్తుంది. వాక్యం అలా ఉంది. లోకంలో ఏమి ఉందంటే పాపం ఉంది అనే శరీరాశ, నేత్రాశ, జీవబుద్ధము అన్నీ ప్రతి విధమైన పాపం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ లోకంలో మన దేవుడు మన లోకంలో నువ్వు వెళ్ళడానికి కాదు, ఆయన నిన్ను పిలిచింది నిత్య రాజ్యానికి వారసునిగా నువ్వు కావాలని ఆయన దేవుడు నిన్ను పిలిచాడు. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు లోకంలో పడిపోవడానికి కాదు, లోకాన్ని జయించి లోక సంబంధమైన విషయాలను జయించి ఆత్మ సంబంధమైన విషయంలో లోక సంబంధమైన విషయాలను జయించి నువ్వు దేవుని ముందు నడవాలని దేవుడు కోరుకుంటాడు. కనుక అక్కడ వచ్చడానికి అదే అర్థం. నువ్వు లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, ఆ ప్రతి విధమైన దురాత్మ శక్తులను జయించాలంటే మొదటిగా నీకు ఆత్మ యొక్క శక్తి, నీకు ఆత్మ బలం నీకు బాగా కావాలి. ఆత్మ బలం నీకు బాగా కావాలంటే నువ్వేం చేయాలంటే బలంగా ప్రార్థన చేయాలి. బలంగా ప్రార్థన చేసినప్పుడు ఆత్మ యొక్క తీవ్రత నీకు వస్తుంది. ఒకటి, నువ్వు మంచి బలం ఉజ్జీవమైన సహవాసంలో నువ్వు ఉన్నప్పుడు, ఆ ఉద్యోగమైన సహవాసంలో ఉన్న వ్యక్తిలో ఉన్న అభిషేకం, వాళ్ళలో ఉన్న ప్రార్థన ఎలా చేయాలో వాళ్ళ విషయం నువ్వు నేర్చుకోవచ్చు. ప్రార్థన ఎలా చేయాలో నీకు వస్తుంది. నీకు అంటే ప్రార్థన ఎలా చేయాలో నువ్వు వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోవచ్చు. నువ్వు అంటే ఉద్యోగంతో నడిచిన వాళ్ళే యుద్ధశూలుగా వాళ్ళు అపవాదం జయించగలుగుతారు. కనుక నువ్వు మంచి సహవాసంలో నువ్వు ఉండాలి, ప్రార్థన సహవాసంలో ఉండాలి, వాక్యం చెప్పే సహవాసంలో ఉండాలి, అభిషేకం కూడిన సహవాసంలో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు జయించగలుగుతావు. జయించడం అనేది అది నువ్వు జయించడం కాదు, నీలో ఉన్న ఆత్మస్వరూపమైన దేవుడే ప్రతి విషయాన్ని జయిస్తాడు. జయించేది నువ్వు కాదు. ఒకవేళ గొప్పతనం నీది కాదు, కానీ దేవుని గొప్పతనం. తండ్రి అయిన దేవుడు మనలో ఉన్నాడు కనుక, ఆయన ఆత్మస్వరూపి మనలో ఉన్నాడు కనుక, దత్తపుత్ర ఆత్మాభిషేకం మనలో ఉంది కనుక ఆ గొప్పతనం తండ్రిది. తండ్రి మనకి ఇచ్చిన ధన్యకరమైన జీవితాన్ని మనం ఏం చేయాలంటే సఫలం చేయాలి. దేవునికి ఏ బాధ్యత నీకు ఇచ్చాడో ఆ బాధ్యతను నువ్వు సక్రమంగా సక్రమంగా చేసినప్పుడు దేవునికి ఇంకా అనేక ఉన్నతమైన బాధ్యతలు దేవునికి ఇస్తాడు, ఉన్నతమైన పనులకి ఇస్తాడు. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని మంచి నడవాలి. నువ్వు లోకంలో లోకంలో పాపం ఉంటుంది, అనేక చెడు వ్యసనములకు బానిస ఏ విధంగా ఉంటుంది. కానీ చెడు స్నేహితులు ఉంటారు, బంధువులు ఎవరైనా డబ్బులు ఉన్నప్పుడే ఉంటారు, డబ్బులు లేనప్పుడు ఎవరు దగ్గర రారు. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో ప్రతి మానవుడు ఎవరైనా సరే తమ యొక్క స్వార్థం చూసుకుంటారు కానీ ఒక మంచి సహాయం చేసే మనసు వారికి లేదు. ఆ మనసు ఎవరిస్తారంటే మన తండ్రి అయిన దేవుడు నీకు ఆ మనసు నీకు ఇస్తాడు. ఎప్పుడు నీకు ఇస్తారంటే నువ్వు ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు ముందున్నప్పుడు, ఆత్మ సంబంధమైన ఈవులలో నువ్వు ముందున్నప్పుడు ఆయన నీకు ప్రతి విషయాన్ని నువ్వేమి చేయాలో, నువ్వు ఎలా నడవాలి, ఎలా వెళ్ళాలి, ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ఎవరితో ప్రవర్తించాలో అన్నీ నీకు ఆత్మస్వరూపమైన దేవుడు కళ ద్వారా, దర్శనము ద్వారా, ఇంకా ఇతర నీ కలిగిన ఈవుల ద్వారా ఆయన నీకు బయలుపరిచి నీ అందు ఆయన ఉన్నాడని ఆయన రుజువుపరుచుకునే దేవుడు. కనుక మొదటిగా నువ్వు దేవునిలో ముందుకు నడవాలి అంటే నువ్వు ఓడిపోవద్దు, నువ్వు జయించాలి. జయకరమైన జీవితాన్ని పొందుకున్నప్పుడే మాత్రమే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు ఉంటావు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దుఃఖం ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు, కన్నీరు కార్చడం ఉండదు, ఏది ఉండదు, సంతోషంగా నువ్వు ఉంటావు. అప్పుడు దేవుడు తానే నీ పక్షమున ఉండి ఆ నిత్య రాజ్యానికి గొర్రె పిల్లగా యేసుప్రభు దేవుడే రాజుగా, ఒక తండ్రిగా, ఒక ప్రవక్తగా, ఒక నాయకునిగా, ఒక దేవునిగా పరలోక రాజ్యానికి ఆయనే దేవుడిగా మన యందు ఉండి మన ప్రతి అవసర లెక్కలు ఆ రాజ్యాన్ని మనకు తీస్తాడు. కనుక మొదటిగా నువ్వు యథార్థంగా, న్యాయంగా, ధర్మంగా, నీతిగా నువ్వు ప్రవర్తించినప్పుడు దేవుని పక్షంలో ఎన్నో కార్యములు చేసి ఆయన పక్షం ఉన్నాడని దేవుడు రుజువుపరుచుకునే దేవుడు. కనుక మొదటిగా నువ్వు దేవుళ్ళ ముందు నడిచినప్పుడు మాత్రమే ఆయన నీకు మంచి గొప్ప కార్యం, గొప్ప ఈవులు నీకు ఇస్తాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే, నువ్వు ఏం చేయాలి? మొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికి నువ్వు నీతివంతమైన దేవుని మార్గం నడవాలి. ఆ మార్గం ఇరుకులో ఆయన విషయాలు కలిగించిన దేవుడు నీ ఎందుకు ఉన్నాడని విషయం మర్చిపోవద్దు. దేవుని పక్షంలో ఉన్నాడు, కానీ నువ్వు అది నీ కళ్ళకు అవపడే. కానీ ఎవరైతే ఆత్మీయ నేత్రముతో చూసేటోళ్ళకే ఆ యొక్క దృశ్యమైన ఆ యొక్క
సంఘటన అయినా అవపడుతుంది. మొదటిగా నువ్వు నీ ఆత్మీయ నేత్రములతో చూసే విధంగా నువ్వు ఉండాలంటే మొదటిగా నువ్వు ప్రార్థన బలంగా చేయాలి. ఆత్మీయ నేత్రము తెరవబడాలంటే నువ్వు బలమైన ప్రార్థన వీరుడు కావాలి, ప్రార్థన వీరురాలు కావాలి. బలమైన ఆత్మాభిషేకం నీ మీద రావాలంటే మంచి ఉద్యోగమైన సావాసంలో నువ్వు ఉండాలి. ఉద్యోగమైన సావాసం చేర్చబడినప్పుడు మాత్రమే ఆ బలమైన అగ్ని అభిషేకం నీ మీదకి వస్తుంది. నువ్వు మంచి పాత్రగా మార్చబడతావు. ఆయన చేతిలో నువ్వు మంచి పాత్రగా మార్చబడాలంటే మొదటిగా నువ్వు ఆయన మాట వినాలి. బలి అర్పణ అర్పించడం కంటే మాట వింట శ్రేష్టం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మాట నువ్వు విన్నప్పుడు మాత్రమే నువ్వు ఆయన పరలోక సంబంధించిన దర్శనములైన కళలైన ప్రవచన వర్తమానం అయిన ప్రవచనములు చెప్పే ఈవినైనా వరమునైనా ఏది అయినా అన్నీ ఆయన నీకు ఇస్తాడు. నీకు అనుభవాలు నీకు చూపెడతాడు. అనుభవాలు నీకు ఇచ్చే దేవుడు కనుక మొదటిగా నీ యొక్క ప్రేమ ప్రేమపూరితమైన మనసు కలిగి నువ్వు ఉండాలి. ఏది మంచో ఏది చెడో అది దేవుని ఆత్మకు ముందు తెలుసు. ఏది పాపము కాదో, ఏది మంచో ఏది చెడో అది ఆ ఆత్మ దేవుడైన సత్యస్వరూపంగా ఆత్మస్వరూపంగా దేవుడే నీకు బయలుపరుస్తాడు. ఆ దేవుడు మనలో ఉన్న విషయం మర్చిపోవద్దు. దేవుడు ఆయన ఆలోచనకర్త అయిన దేవుడు సత్యస్వరూపంగా ఆత్మ శక్తి కలిగిన దేవుడు నీలో ఉండి నీ ప్రతి అవసరం లెక్కలు తీర్చి నువ్వు ఎలా వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, ఏం పని చేయాలో, నువ్వు ఏ వ్యాపారం చేయాలో, నువ్వు ఏ పని చేయాలో, నువ్వు ఎలా దీవించబడాలో అన్నీ ఆయన నీకు బయలుపరిచి నీ కళ ద్వారా సేవకుని వర్తమానం ద్వారా నీ దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నేను మంచి నడిపిస్తానని అని నేను కోరుకుంటూ ఈ చిన్న వాక్యం ఈరోజు ఫలింపచేయమను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.